సుందరిని చూసి చెవుల వరకు విప్పారిన తన పెద్ద పెద్ద కళ్ళతో మొగది పూల రెక్కల కుప్ప తరంగంలా కదిలినట్టు నన్ను క్రీగంట అలా చూస్తుంటే కర్పూరపు నీటితో స్నానం చేసినట్టు చందన జలం వడలంతా పరుచుకొన్నట్టు ముత్యాలను అరగదీసి ఆ చూర్ణాన్ని తడివినట్టు ఉంది. ఏమి రూపరేఖావిలాసం! విదూషకుడు ఉదరంపై 3 ముడతలతోనూ అరచేత పట్టేంత సన్నటి నడుముతో చేతులలో ఇమడలేని విశాల జఘనంతో పోలికే లేనంత అందమైన చూపులతో ఈ కన్య నా ఎదుట ఉన్న హృదయంలో పట్టలేనంత ఉంది. ఎలా ఈ సుందతి సాంతో స్నానంతో కోల్పోయిన చందనాది విలేపనాదుల ఆభరణాలు లేకుండానే రమణీయంగా ఉన్నది. కాకుంటే ఏ తరుణి సహజ సిద్ధంగా అందంగా ఉండదు. ఆమె అలంకారాదులతో అందాన్ని కొని తెచ్చి పెట్టుకోడు. స్వభావ సిద్ధంగా అందమైన యువతి అలంకారాలు మరింత వన్నె చేకూరుస్తాయి. అవును కదా, ఈమె లావణ్యం పుటం పెట్టిన పసిడిలా మెరిసిపోతాయి. కనులు విశాలమై చెవుల వరకు సాగివను. ఈమె నుదురు నెలవంక బోర్లించినట్టు మదనుడు తన ధనస్సుతో చెరుకు విరుకాడి ఈమెను రక్షిస్తున్న ఈమెను చూసినందుకు కాను శోషణ వ్యాకులమని మన్మధుడి బాణాలు నా ఎదలో గుచ్చుకొని శోషణ మోహన మాదన తాపన మాదన అనేవి మదనుడి అంటే మన్మధుడి పాట వ్యాకులపరుస్తున్న నవ్వి ఈమె సౌందర్యం దొరికిన రత్నల్లా అందరినీ ఆకర్షిస్తారు. ప్రియ వయస్య చెబుతా కొందరు రాజంట కొందరు కామిరుల శరీర భాగాలు విభ్రమ విలాసాలతో చక్కగా పై మెరుగులతో ఇంకొందరు అందంగా కలిపి ఏ స్త్రీ లావణ్యం ఎలా చెప్పలేనంతగా ఉంటుందో కామదేవుడు వారికి వసుడై రక్షిస్తూ ఆ స్త్రీలకు తెలియకుండానే వశపరుచుకో. ఈ వన్నెలాడి జగనం ఎంత విశాలంగా ఉందంటే ఆమె వడ్డాణం జారే ప్రసక్తి లేదు. ఆమె పయ్యద ఎంత ఎత్తుగా ఉందంటే ఆమె ముఖం నాభిని చేరలే. సోగ కళ్ళు ఎంత నిండుగా ఉన్నాయంటే చెవులకు కర్ణోత్పలాల అలంకారం అవసరం లేదు. కరువు వంటి కన్నులే చెవులకు అలంకారం అని వ్యంగ్యం. ముఖం ఎలా ఉందంటే పౌర్ణమి రోజు 2 చంద్రుడు పొడగట్టినట్లు. కపించలా ఈమె ఎవరో కనుక్కో అంటోంది దేవి. ఓ ముగ్ధముఖి, రా కూర్చొని నువ్వెవరో చెప్పు. ఇదిగో ఆసనం రాజా. ఇదిగో పై కండువా పరుస్తున్నాడు. విదూషకుడు కండువా పరిచినట్టు నాయిక దానిపై కూర్చున్నట్టు అభినయం. ఇప్పుడు చెప్పు. కుంతల రాజ్యంలో విదర్భ నగరం ఉంది. ఆ నగరాన్ని జనప్రియుడైన వల్లభరాజు పరిపాలిస్తా. దేవి స్వాగతంలో ఆయన మా పినతల్లి భర్త అనుకుంటోంది. ఆ వల్లభరాజు భార్య శశిప్రభ. స్వాగతం. అవును, ఆమె నా పినతల్లి అంటోంది దేవి. నాయిక వారి పుత్రికను నేను. ఇలాంటి రూపరేఖా విలాసిని శశిప్రభకు కాకమ్మవరెవరికి ఉంటుంది? వైఢూర్యాలు దొరికే స్థానంలోనే ఉంటుంది. అంటే నువ్వు కర్పూరమంజరివి. నాయిక సిగ్గువినది. రా చెల్లి, కౌగిలికి రా. గౌరవనీయురాలైన కర్పూరమంజరి తొలి ప్రణామం. మాన్య భైరవానంద, నీ దయతో కర్పూరమంజరి దర్శనమనే అపూర్వ సన్నిధానం జరిగింది. ఈమె ఒక 15-20 రోజులు ఇక్కడే ఉంటుంది. ఆపై నీవు వచ్చి ఈమెను ధ్యాన విమానంలో తీసుకువెళ్ళవచ్చు. తమరు చెప్పినట్లే కానియండి మహారాణి అన్నారు. వయస్య, ఇక్కడ ఉన్న వారందరిలో నువ్వు నేను మాత్రమే పరాయివ. రాణి కర్పూరమంజరి అక్క చెల్లె కనుక ఒకటే కుటుంబం. భైరవానందుడు వీరిని కలిపాడు కనుక మాన్యుడు. ఇక ఈ క్షణంలో మానవ రూపంలో అతడు సరస్వతి. విచక్షణ, నీ అక్క సురక్షణకు చెప్పి భైరవానందుడు వలసిన సపర్యలు చేయించు. అలాగే స్వామి అంటుంది విచక్షణ. దేవి, రాజా నాకు అనుజ్ఞ ఇవ్వండి.
మా చెల్లిని తోడుకొని అంతఃపురానికి వెళ్ళి చక్కని వస్త్రాలతో అలంకరించాలి. సంపెంగ తీగ కర్పూరపు చెట్టుకు అల్లుకోవడం ఉచితమే కదా. నేపథ్యంలో వైతాళికు ఈ సంధ్య మహాప్రభువులు సుఖమెట్టుగా. మొదటి వైతాళికు సాయం సమయం కాగానే రోజుకు ప్రాణభూతమైన తపనుడు సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు ఎవరికి తెలుసు. ఈ కలువ సంధ్యలో విరగనిగా ముడుచుకున్న పద్మాన్ని చూస్తే భానుని నిర్గమన శోకంతో ముడుచుకొని ఉన్నట్టు. రెండవ వైతాళి ఆటల కోసం ఏర్పడిన అభ్యంతర మందిరాలు చిత్రశాలల సంధ్య వేళ తెరుచుకుంటున్నాయి. పరిచారికలు వసంతకాలాన చక్కని పరుపులు పరుస్తూ ఉన్న సైరంధ్రుడు తమ చంచలమైన వ్రేళ్లతో మృదంగం వాయిస్తున్న ఇళ్లలో కుపితులైన భామలు ప్రియులపై ప్రణయ కోపాన్ని అనురాగవతులైన లేమలు ప్రియులపై అనురాగాన్ని కురిపిస్తుంది. మేము సంధ్యావందనార్థం విడుతున్నాం. అందరూ నిష్క్రమిస్తారు. ప్రథమ జవనికాంతరం సమాప్తం. ద్వితీయ జవనికాంతరం. అప్పుడు రాజు ప్రతిహారి ఇద్దరి ప్రవేశం. ప్రతిహారి అన్ని వైపులా చూసి ఇటువైపు మహారాజా కొన్ని అడుగులు వేసి కర్పూరమంజరిని తలుచుకుంటూ ఆ సమయంలో నన్నే తలుచుకున్న ఆ జవ్వని శరీరవల్లి 4 అవస్థలకు పని. ఆమె జగనం స్థిరంగా ఉండి కదలటండి. తన ఉదరంపై 2 రేఖలు తరంగాలై అలా కదులాడే. పక్కకు తిరిగిన నన్ను చూడటంతో ఆమె కంఠం వెనక్కు మరి తన జడ పయ్యద యొక్క కౌగిలి దక్కి స్థిరత్వం, చలనం, తిర్యక్షరణం, ఆలింగనం అని 4 అవస్థలు సూచించారు. మనసులో ప్రతిగా ఎందుకు మళ్ళీ అవే తాళపత్రాలు, అవే అక్షరాల వరుసలు కనపడుతున్నాయి? వసంత వర్ణన ద్వారా ఈయన హృదయ తాపాన్ని తగ్గిస్తా. మహారాజు తోటలోని పూలను కొంచెం గమనించండి అన్నారు. కోకిల కంఠాన్ని రాటు తుమ్మెదల ఝంకారాన్ని మాధుర్యాన్ని పెంచి విరహంలో పడిన వాళ్ళ పంచమ స్వరపు రాగ మధురిమ తెలిపిన ఈ వసంతపు పగళ్ళు ఎలా పొడవైనవి అవుతాయి. ప్రతిహారి మాటలు వెనక్ పరధ్యానంగా సభాసదుల దాహపు కళ్ళకు నదిల తన సౌందర్యంతో దప్పి తీరుస్తూ లీలగా విభ్రమంగా మందహాసం చేస్తూ సౌభాగ్యురాలు తామరలకు కటాకం వంటిది శృంగార రసాన్ని పెంపు చేస్తున్న ఈ కర్పూర మంజరి ఇంకా నా మనస్సులోనే ఉన్నది. అయినా ఈ పూవింటి ధర నాపై తన తీక్షణమైన శరాలను వదిలాడు కదా. ఉన్మాదిల మొదటి చూపులోనే ఈ లేడి కన్నుల చిన్నది బాగా చలాకీగా కదులుతూ పదే గుర్తుకొస్తోంది. గుణవంతురాలైన ఈ యువతి నన్ను నిద్రపోనివ్వటం లేదు. అన్ని దిక్కులలో ఆమె కనిపిస్తా. నా మాటల్లోనూ కవిత్వంలో కూడా ఆ స్త్రీయే చోటు చేసుకొని విరహ బాధ పెడుతారు. అంతేనా? ఆ నాయిక ఎవరి కైపు కేగంట చూసిందో వారిని మన్మధుడు, చంద్రుడు, వసంతుడు కోకిల స్వనం తొందరగా హతమారుస్తాయి. ఇక విప్పారిన కళ్ళతో ఎవరిని చూసిందో వారైతే చచ్చిన వాళ్ళ కిందే లెక్క. ఇంకా ఆమె కనుకురుళ్ళ ప్రస్థానంలో పెయింట్లు సంచరిస్తాయి. ఆమె తెల్లని కనుపాప ఉన్న చోట పాల తరంగాలు అగుపిస్తున్నాయి. ఆమె క్రీగంట చూసే చూపులో ఆకల్లాంతం లాగి వదలడానికి సిద్ధంగా ఉన్న మారుడు మన్మధుడే ఉన్న. వయస్యా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? విదూషకుడు, విచక్షణ ఇద్దరూ వచ్చి అంతా కలయి తిరుగుతూ అంటాడు. విదూషకుడు, ఒసే విచక్షణ, ఇదంతా సత్యమే, అంతా సత్యతరం, నమ్మేట్టుగా లేదు. నువ్వెప్పుడు పరిహాసాలు ఆడుతావు. అలా అనకండి ఆర్య. చమత్కారం కోసం ఒక్కోసారి మిగిలిన సమయాల్లో కార్యం ఎలా సాధించాలి అని ఆలోచనే. ముందు చూసి అదుగో నా ప్రియసకు మానస సరోవరం నుండి దూరమైన హంసల మదజల స్రావంతో బలహీనమైన ఏనుగుల సూర్య తాపానికి వడలిన తామర తోడుల
పొద్దుట వెలిగించిన దీపల్లా ప్రభాతకాల పూర్ణ శశాంకుడిలా పాలిపోయి ఉన్న ముందుకు నడిచి మహారాజుకు జయం జయం. వయస్యా మళ్ళీ విచక్షణతో ఎందుకు కలిశావు? ఇవాళ విచక్షణ తిరిగి నాతో సంధికి వచ్చింది మహారాజా. ఒప్పందం కుదిరిన మీద ఆమె నేను కబుర్లాడుతూ సమయమే తెలియ. సంధి వల్ల ఏర్పడిన ప్రయోజనం ఏమిటయ్యా? తన ప్రియ సఖి పంపడం మూలాలు విచక్షణ ఇక్కడికి ఒక లేఖ చేత్తో పట్టుకువచ్చి గాలి ఎగపీల్చి వీస్తున్నది మొగలి పూల సుగంధం అనుకుంటా. నా చేత ఉన్నది మొగలి పూల రేకే. వసంతకాలంలో మొగలిపు ఆశ్చర్యపడు. భైరవానందల వారి మంత్ర ప్రభావంలో రాణి ఉద్యానవనంలో ఒక కేతకిలత కుసుమించని మొగలి. ఆ రేకులతో దేవి హిందోళక వద సమాప్తి రోజున చతుర్థిన పార్వతి అమ్మవారి పూజ చేసి కొన్ని రేకులను తన ప్రియమైన చెల్లెలు కర్పూర మంజరికి ఇచ్చింది. ఆమె కూడా కొన్ని రేకులతో గౌరీ అర్చన చేసి ఆపై నీకోసం బహుమతిగా మొగలి రేకుల సంపుటాన్ని మీ సఖి కర్పూర మంజరి నాకు ఇచ్చి పంపించింది. ఆ రేకులను కస్తూరితో దిద్దిన 2 శ్లోకాలతో అలంకరి అని చెప్పి లేఖను రాజుకు అందించింది. అందుకొని పైకి చదివాడు. తనను ప్రేమిస్తున్న ఆడు హంసను హంస కుంకుమ రసంతో నింపి ఆపై దాన్ని చక్రవాకంగా భ్రమించి వదిలేసింది. ఆ హంసి వంటిదే ఈ కర్పూర మంజరి అవస్థ. ఈ నా దుఃఖం పూర్వజన్మ కృత పాపం కాపు. ఒకే చోట ఉన్న మహాప్రభు కనీసం మీ చూపు నోచుకోలేకపోయాను. 2-3 సార్లు చదువుకొని మదన బాధ ఔషధాలు ఈ అక్షరాలన్నారు. విచక్షణ నా ప్రియసఖి విరహ వేదనను చిత్రిస్తూ నేను రచించా. ప్రభుళ్ళు దాన్ని చదివారు. ఓ శుభగా, నీ వియోగంతో ఆమెకు పగలు రాత్రి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘాలవుతున్నాయి. ఆమె కన్నీటి బిందువులు మణిహారపు మణులు జారిపోతు. జీవేచ్ఛ కనులత 2 దుర్బలమవుతుంది. అదే పత్రంలో మా అక్క సురక్షణ కూడా కర్పూర మంజరి అవస్థను చిత్రిస్తూ మరొక రచన చేసి మహారాజులు వినాలి. చదివింది. ఓ శుభగా, నీ కారణంగా ఆమె పొడవైన హారంలాంటి దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ చందనం వేడి పుట్టిస్తోంది. శశిదేహానికి దాహమయ్య ఆమె ముఖంపై మందహాసం కూడా. నాకు మరణం ఆసన్నమై నన్ను గుర్తు పెట్టుకోమన్నట్టుగా ఉంది. పొద్దుటి పూట చంద్రబింబల్లా దేహం పారిపోయి నిరంతరాయంగా పొంగి ఈమె అశ్రువుడు కొత్త నదిని తలపింపచేస్తారు. నెట్టూర్పు విడి సుఖవిత్వంలో ఈమె నీకు అక్కనే. ఈ విచక్షణ భూతలంలో మాత్రమే సరస్సు. ఈమె అక్క ముల్లోకాలకు సరస్సు. ఈ ఇద్దరితో ప్రతిస్పర్ధ నేను చెయ్యను. ఓ ప్రియ మిత్రమా, నీ అవస్థను కొన్ని ఉచితమైన శబ్దాలతో నివేదించాలనుకుంటున్నా. చదువు. అది విందామన్నాడు రాజు. కమలముఖిని చూసిన క్షణం నుంచి ఎండలో వేడి అయ్యి చందన లేపనం విషంలాగా కటువుగా ప్రతీకే. ఉచ్చాలహారం వ్రణంపై ఉప్పు రాసినట్టుగా వేదన పెడుతాయి. రాత్రి గాలులు కూడా పాపాన్ని పెంచుతున్నాయి. తామర తూడు కూడా బాణంలాగా గుచ్చుకుంటుంది. స్నానం చేసినా కూడా దేహం మండుతోంది. వయస్సా నీకు కూడా కొంచెం చందనం పురస్కారం దొరుకుతుందిలే. కర్పూర మంజరి విశేషాలు చెప్పి మహారాణి ఆమెను తీసుకొని అంతఃపురానికి వెళ్ళి ఏం చేసింది? విచక్షణ ఏం చేసింది నువ్వు చెప్పు. అలంకరించింది, తిలకాన్ని దిద్దింది, భూషణాలు తొడిగింది, సంతోషింపచేసి. ఎలా? అంగన శరీరాన్ని బాగా మర్దించి కుంకుమరసం అలది బాలిక పసిడి రూపాన్ని మరింత ఉజ్వలంగా ప్రకాశించేట్టుగా అన్నాడు రాజు. చక్కనమ్మ చరణాలు పచ్చలు పొదిగిన గజ్జలు చెరుడు తొడిగారు. జంట తామరలని తీగబోడి పాదాలపై కుంగదర గుంపు ముగేట్లుగా రూపసికి రాచిలుక తోక వన్నె వస్త్రాలు ధరింపజేసి పెనుగాడ్పులతో
ఆకులు కదులుతున్న అరటి చెట్టు లేమ తలపించినట్లు నితంబిని జగనానికి కెంపుల హారాలతో కూడిన వడ్డాణాన్ని చెరులు తొడిగా బంగారు శిఖరం మీద నెవరి నాట్యమాడినట్లేమో కొంత కరకమలాలపై కంకణం అమర్చ మరి పూవిలు కాని ఈ కొత్త తూణీరం ఎందుకు శోభించదు. కోమలి కంఠాన మంచి ముత్యాలహారాన్ని ధరింపచేశారు. అప్పుడు చుక్కలన్నీ చేరి ఆ ముఖచంద్రాన్ని సేవించినట్టు అందెలాడి వీణులకు రత్న కుండలాలు అలంకరించ మగువ నగుము మన్మథ రథాని 2 చక్రాలు అమరాయి అన్నాడు రాజు. మీనాక్షి నయనాలు జాత్సంజనాలు నెలతలు తీర్చ వలపు ధర నల్ల కలువల శరాలను ఎక్కుపెట్టాడన్నాడు రాజు. అలివేని నిలువ నాట్యమాడే ముంగురలు సరిచేశారు. అంటే చెరువ ముఖేందు బింబంపై కృష్ణ జింక నెలకొంది అన్న తర్వాత సరళ లోచన జడపై పూలు తురిమారు. అంటే రాదంట ఆమె కనులలో శశి రాహు యుద్ధమొక్కటి పొడతూపిన అలా దేవి కుమారి యథేచ్ఛగా అలంకారం చేసింది. క్రీడోద్యానంలో వసంత శోభ అలరారేట్టుగా కాబోలు అన్నాడు మహారాజా. దీనికంతటికీ పరమార్థం ఏమిటంటే చాలా చంచల నేత్రాలకు అంజనమేల చనుకట్టు కలశాల్లాగా ఉడికిన పుత్తడి బొమ్మ హారాలేల చక్రాల్లాంటి జగనద్వయం ఉన్న భామ వడ్డాణం ఏ కొత్త అందాన్ని తెచ్చిపెడుతుందయ్యా. ముద్దుల గుమ్మ భూషణాలన్నెందుకు, ఇవి దూషణాలు నిజానికి. తిరిగి ఆమెను స్మరించి రాజు 3 ముడతల ఆమె నాభిపైన బాహువులపైన ఉన్నది స్తన కలశాలపై జగనాలపై కదలాడి స్నానం ఆడిన తర్వాత ఆ తడిసిన తనువు అంటింది అయిన తుండు యవ్వనాన్ని శరీర సౌందర్యాన్ని దాచిపెట్టలేకపోతే రేపు మిగతా విషయాలు తెలుసుకో.